హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం వేలూరు కట్పడిలో ఉన్న వల్లిమలై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూద్దాం రండి. వల్లి అమ్మ ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఆడుకున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. వల్లి అమ్మకి ఇక్కడ సపరేట్గా టెంపుల్ కూడా ఉంది. అలాగే వల్లి అమ్మని సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈ వల్లిమలై టెంపుల్ వేలూరు డిస్టిక్ కాట్పడి తాలూకాలో ఉంది. ఈ టెంపుల్కి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని వల్లి అమ్మని దర్శించుకుంటే అనుకున్నది నెరవేరుతుందని ఇక్కడున్న భక్తుల విశ్వాసం. ఈ టెంపుల్లోనే బ్రహ్మోత్సవం చేస్తారు, ఆడి తెప్ప తిరువిళా చేస్తారు. తైపూసంలో చాలా విశేషంగా ఉంటుంది. అలాగే ఇక్కడ పైన చూసుకుంటే ఈ బోర్డ్స్లో ఆ స్టోరీ, ఈ యొక్క టెంపుల్ యొక్క స్టోరీ క్లియర్గా వివరించి ఉంటారు. పురాణాల ప్రకారం వల్లి అమ్మ ఒక జింక కడుపులో నుంచి పుడుతుంది. ఆ జింక మానవ శరీరంలా ఉన్న వల్లి అమ్మను చూసి ఆ బిడ్డని ఆ అడవిలో వదిలి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అదే సమయంలో నంబిరాజు అనే ఒక రాజు వచ్చి వల్లి అమ్మను చూసి ఆ బిడ్డను చూసి తీసుకొని తన రాజ్యానికి ఎత్తుకెళ్తారు. వల్లి అమ్మను అట్టే పెంచుకుంటారు. అలాగే వల్లి అమ్మ ఒక టీనేజ్ వచ్చాక ఆడుకుంటున్న సమయంలో నారదుల వారు వల్లి అమ్మను చూసి మురుగస్వామి దగ్గరికి వెళ్ళి వల్లి అమ్మ గురించి చెప్తారు. అలాగే మురుగస్వామి వల్లి అమ్మను పరీక్షించడానికి తన దగ్గరికి ఒక వయసైన ముసలివాడిగా వల్లి అమ్మ దగ్గరికి వెళ్తారు. అలాగే అప్పుడు వల్లి అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మురుగస్వామి తనకు ఆకలిగా ఉందని చెప్తూనే వల్లి అమ్మ వెంటనే అక్కడున్న తేనె చిరుధాన్యం తీసుకొని మురుగస్వామికి ఆకలి తీర్చడానికి ఇస్తారు. అలాగే వల్లి అమ్మ సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఇష్టపడి ఇక్కడ వల్లిమలైలో పెళ్లి చేసుకొని తిరుత్తణిలో సెటిల్ అయినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ వల్లిమలై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 444 స్టెప్స్ ఉంటుంది. వేలూరు నుంచి 27 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే చిత్తూరు నుంచి 29 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే చెన్నై నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే వల్లిమలై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి 2 మార్గాలు ఉంటుంది. ఒకటి స్టెప్స్ మార్గం, ఇంకొకటి వచ్చి అటుపక్క ఇంకొక మార్గం ఉంటుంది. నేను దర్శనం పూర్తి చేసుకొని అటుపక్కన ఉన్న మార్గంలో వచ్చాను. ఆ దారి ఈ స్టెప్స్ మార్గం కన్నా ఆ దారి కొద్దిగా ఈజీగానే ఉంది. 2 స్టేట్స్లో చాలా విశేషంగా ఉంటుంది. 2 స్టేట్స్లో చాలామంది భక్తులు వస్తారు దర్శించడానికి. ప్రతి మంగళవారం చాలామంది భక్తులు ఉపవాసం ఉండి ఈ టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించి ఆ తర్వాత భోజనం చేస్తారు. ఎక్కడా చూడని చాలా విశేషమైన గుడి ఈ వల్లిమలై మురుగన్ టెంపుల్. కొన్ని వందల మంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాలని ఈ టెంపుల్కి వస్తుంటారు. భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరుతూనే వాళ్ళు తేనె చిరుధాన్యం స్వామివారికి సమర్పించుకుంటారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వచ్చినప్పుడు వల్లి అమ్మ అదే తేనె చిరుధాన్యాలు తన ఆకలి తీర్చడానికి ఇస్తుందని ఇక్కడ భక్తులు కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతూనే తేనె చిరుధాన్యం స్వామివారికి సమర్పిస్తున్నారు. అలాగే ఈ 444 స్టెప్స్ ఎక్కి ఆ కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని చూస్తూనే మనకి ఒక పాజిటివ్ వైబ్ కలుగుతుంది. ఈ వల్లిమలై టెంపుల్లోనే మనం నేచర్ని ఈజీగా ఫీల్ అవ్వచ్చు. అలాగే పాజిటివ్ వైబ్స్ చాలానే ఉంటుంది. వీకెండ్స్లో ఒక మంచి ఆప్షన్ ఈ వల్లిమలై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. నేను సండే వెళ్ళడం వల్ల రష్ మీడియంగానే ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే స్వామివారి ధ్వజస్తంభం కనిపిస్తోంది.
స్వామివారి గోపురం. మురుగా హరోహర, మురుగా హరోహర, మురుగా హరోహర. ఒక బండరాయి పైన ఈ గోపురం ఉంటుంది. అదే ఈ గుడికి స్పెషాలిటీ. ఎక్కడా చూడని ఒక బండరాయి పైన గోపురం ఉండి గర్భగుడిలో స్వామివారు ఉండడం ఈ గుడిలోనే. ఇక్కడ స్టార్టింగ్లో అమ్మవారు ఉంటారు, ఆ తర్వాత వినాయక స్వామి ఉంటారు, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. స్వామివారిని అందరూ దర్శించుకోండి. అలాగే స్వామివారిని దర్శించుకొని బయట వస్తూనే రైట్ సైడ్లో ఈ దారి ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కి గుడికి చుట్టూ వెళ్తే ఇక్కడ చెట్లకి చాలామంది ముడుపు కట్టి ఉంటారు. అలాగే ఈ దారి గుండా వెళ్తూ ఉంటే మనకి ఆ రెండవ రహదారి వస్తుంది. ఆ రహదారిలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి అమ్మ ఆడుకున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. అలాగే కొలను కూడా ఉంది అక్కడ. ఇక్కడ చూసుకుంటే చాలామంది భక్తులు ముడుపులు కట్టి ఉన్నారు. అలాగే రాళ్లపైన రాళ్ళు పేర్చి ఉన్నారు. వాళ్ళ కోరికలను ఇక్కడ ఉంచున్నారు. స్వామివారి గోపురం, ఒక కొండపైన గోపురం ఉండడం ఈ గుడిలో మాత్రమే. చాలా విశేషమైన గుడి. అలాగే ఇక్కడ గాలి, ఎండనే తెలియలేదు. చాలా వరకు గాలి, చాలా మంచి వాతావరణం, మంచి నేచర్ మధ్యలో ఒకరోజు స్పెండ్ చేసినట్టు చాలా హ్యాపీగా ఉంది. అలాగే స్వామివారిని చూస్తూనే ఒక పాజిటివ్ వైబ్, దర్శనం చేసుకొని పూర్తి చేసుకొని బయట వస్తూనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం చెట్లు, మొత్తం కొండలు, గుట్టలు, లోయలు అలానే ఉంటుంది. చాలామంది వయసైన వాళ్ళు, యంగ్ వాళ్ళందరూ వస్తుంటారు. నేను చెప్పిన రెండవ రహదారి పక్కే దర్శనం చేసుకొని గుడి చుట్టుకొని వచ్చి ఈ దారిలో వస్తే స్టెప్స్ ఈ దారిలో ఎక్కువ ఉండదు. ఈ దారిలో ఈజీగా వయసైన వాళ్ళు చేయొచ్చు. నడవలేని వాళ్ళు, వయసైన వాళ్ళు ఈ దారి గుండా చూసేసుకొని దర్శనానికి రండి. కోతులు చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొండ మీద ఏదో గుడి ఉంది, చిన్న గుడి. అలాగే ఇక్కడ ఒక చిన్న గోపురం లాగా ఉంది. ఈ గోపురం, ఈ కొండలు, ఈ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి, వల్లి అమ్మ ఆడుకున్నట్టు చెప్తున్నారు. వాళ్ళు ఆడుకున్న ప్రదేశంలో మనముండి దర్శనం చేసుకొని మనం ఆ ప్రదేశంలో తిరుగుతున్నామంటే మన అదృష్టమే. చుట్టుపక్కల కొండలు, అలాగే ఈ రాళ్లతో పేర్చిన చిన్న చిన్న గోపురాలు చూడడానికే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కొలను చూసారంటే కొండల మధ్యలో ఒక కొలను ఉంటుంది. చుట్టుపక్కల చెట్లు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్ కలుగజేస్తుంది. అలాగే కొండల మధ్యలో నీళ్లు నిల్వ ఉండడం
అక్కడున్న జీవరాశులకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాటి యొక్క దాహం తీర్చడానికి ఈ కొండల మధ్యలో నిల ఉన్న నీళ్లు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే కొండపైన చూస్తూనే ఒక చిన్న విలేజ్ కూడా కనిపిస్తుంది. చుట్టుపక్కల చెట్లు, చుట్టుపక్కల రాళ్ళు, కొండలు, గుట్టలు, లోయలు. పచ్చని చెట్లు చూస్తూనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఈ మార్గంలో కోతులు చాలానే ఉన్నాయి. చెట్ల మధ్యలో, గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నడిచి వస్తుంటే అదొక పాజిటివ్ వైబ్స్గా ఉంటుంది. అలాగే పెద్ద మర్రి చెట్టు లాస్ట్లో కనిపిస్తుంది. మెట్ల మార్గం నుంచి వస్తూనే లాస్ట్లో ఈ మర్రి చెట్టు కనిపిస్తుంది. అలాగే ఇది ఒక కింద గుడి, కింద సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇది కింద గుడిలో స్వామివారికి నేను వెళ్ళినప్పుడే అర్చన చేస్తూ ఉన్నారు. స్వామివారికి పూజా విధానాలు చేస్తూ ఉన్నారు. స్వామివారి హారతి ఇస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి హారతి. మురుగా హరోహర, మురుగా హరోహర, మురుగా హరోహర. పైన చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి మధ్యలో ఉంటారు. ఇటుపక్క అటుపక్క వారి భక్తులు ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల నాకు ఒక పాజిటివ్ వైబ్ కలిగింది. ఈ గుడికి వెళ్ళి వస్తూనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే అటుపక్క తిరుక్కొని ఇటుపక్క వస్తూనే ఇక్కడ ఒక కోనేరు కనిపిస్తుంది. మనం ఫస్ట్ చూసిన కోనేరు ఇది. ఓకే ఫ్రెండ్స్, మీకందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు, వల్లియమ్మ ఆశీస్సులు మనకందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. సీ యు నెక్స్ట్ వ్లాగ్.